నోవాహు కాలంలో కూడా మనం చూసినట్లయితే ప్రపంచమంతా కూడా ఎలా ఉన్నదని అంటే తింటున్నారు, తాగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. చాలా భయంకరమైనటువంటి పాపంలో ఈ లోకమంతా కూడా మునిగినది. అప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? ఇక్కడ ఈ సృష్టిలో నేను చూసినప్పుడు నీ ఒక్కడవే నీతిమంతుడుగా కనబడ్డాడు. అబ్బా, ఎవరి చేత సాక్ష్యం పొందుతున్నాడు నోవాహు? ఎవరి చేత సాక్ష్యం పొందుతున్నాడు? మనల్ని ప్రేమించిన మన భర్తతోట, మన పిల్లలతోటి కాదు, భార్యతోటి కాదు. ఏదో బంధువులు ఇక ఫీల్ అవుతారులే అట్లా అనకపోతే కదా, కొంతమంది ఫీల్ అవుతారు. నువ్వు మంచోనివి అనకపోతే ఫీల్ అవుతారు. కాబట్టి వీళ్ళు ఏమంటారు, వాడు మంచోడు కాకపోయినా నువ్వు మంచోనివే అని అంటారు. అట్లా సాక్ష్యం పొందిండా నోవాహు? లేదు ప్రియ దేవుని బిడ్డలారా, హృదయ అంతరంగాన్ని చూసేటటువంటి దేవుని చేత ఏమని సాక్ష్యం పొందాడు అనంటే, ఈ లోకమంతటిలో, ఈ ప్రపంచమంతటిలో కూడా నీ ఒక్కడివే ఎలా ఉన్నావో నీతిమంతుడవుగా ఉన్నావు. కాబట్టి ఈ ప్రపంచమంతటిని నేను నాశనం చేస్తాను, నిన్ను నీ కుటుంబాన్ని నేను సంరక్షిస్తాను, ఒక ఓడను సిద్ధపరచుకో అని దేవుడు ఆలోచన చెప్పి ఉన్నాడు. హల్లెలూయా.